హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ జత కలిసే 22వ భాగాన్ని వినేద్దాం. నీకెవరు చెప్పారు? పూర్వి. తనని ఎందుకు అడిగావు రిషి అన్నాను తల కొట్టుకుంటూ. ఎందుకు అడగడం ఏంటి? అసలు వీరి టాక్సిక్ బిహేవియర్ని భరించడమే ఎక్కువ. దానికి నువ్వెందుకు అంతలా ఫీల్ అవుతున్నావు? ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఇబ్బంది పెట్టానంట, నువ్వు చెప్పట్లేదు అన్నాడు రిషి. తనేం ఇబ్బంది పెట్టలేదు, నువ్వు ఎక్కువ ఊహించుకు రిషి. తనేం అంత దారుణమైన వ్యక్తి కాదు. జస్ట్ వాళ్ళ ఇంట్లో సింగిల్ కిడ్, బాగా గారాబం, ఎలా బిహేవ్ చేయాలో తెలీదు అంతే అన్నాను. ఎలా బిహేవ్ చేయాలో తెలియకపోవడమే టాక్సిక్ సుబ్బు, నీకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి మీద చెయ్యి ఎత్తకూడదని బేసిక్ రూల్ ఇంట్లో అందరికీ చెప్తారుగా, అది తెలిసి నీ మీద చెయ్యి ఎలా ఎత్తుతాడు? అయినా ఒక్క మాట, ఆంటీ అంటేనే పడవు, అలాంటిది వాడు కొడితే ఎలా ఊరుకుంటున్నావు? రేపు ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇద్దాం పదా అన్నాడు రిషి సీరియస్గా. ప్లీజ్ రిషి, దీన్ని కాంప్లికేట్ చేయకు. నువ్వు చెప్పింది నిజమే, నేను అందరి విషయంలో ఉన్నంత సీరియస్గా సిద్ధు విషయంలో ఉండలేను. ఎందుకంటే మనం ఒక మాట అనేసి ఎదురు వాళ్ళు మనల్ని ఒక మాట అంటే పర్లేదు, కానీ వాళ్ళు దాన్ని వాళ్ళ మీద తెచ్చుకోవడం, వాళ్ళ ప్రాణాలు తీసుకోవడం లాంటివి చేస్తే సిద్ధు చాలా సెన్సిటివ్. తను అలాంటివి చేయడానికి ప్రయత్నిస్తాడు. తన గురించి నాకు తెలుసు కదా. ఇప్పుడు తను నన్ను కొట్టాడని నేను తనని కొట్టచ్చు లేదా తిట్టచ్చు, దానివల్ల తను మారడు సరికదా. మొండిగా తయారై తనని తను హర్ట్ చేసుకుంటాడు. అవసరం అదంతా? అయినా ఇప్పుడే ఈ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ నాకు లేదనిపిస్తుంది. అందుకే కొన్ని రోజులు బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాం అన్నాను. నువ్వు చేస్తుంది తప్పు సుబ్బు. మన పక్కన గుంటలో బురద ఉంటే దాని పక్కన నుండి వెళ్ళిపోవాల్సిన బాధ్యత మనదే. ఏదో బండి వచ్చి ఇంకా మన మీద బురద పడలేదు కదా అని ఎదురు చూస్తూ ఉంటే నలుగురిలో ఆభాస్పాలు అయిపోతాం అన్నాడు రిషి. మన పరువు కంటే ఒక మనిషి ప్రాణం ఇంపార్టెంట్ రిషి, ప్లీజ్ ఇక మనం దీని గురించి మాట్లాడుకోవద్దు అని తనకి చెప్పి వెళ్ళిపోయాను ముందుకి. ఏమైంది అంతసేపు అక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నాను అంది అక్క. రిషి ఏదో మాట్లాడుతుంటే వింటున్నాను అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి. తను కొంచెం ఎమోషనల్ అవుతుందేమో, ఈ రోజుకి ఏదో ఒకటి మాట్లాడుతూ నిద్రపోని అన్నాడు బావ చిన్నగా. సరేనని తలూపి మీదికి వెళ్తుంటే, ఐఆమ్ సారీ, నేను అలా నీ పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉండకూడదు, జస్ట్ క్యాజువల్గా సజెషన్ ఇచ్చాను, నెవర్ మైండ్ అన్నాడు రిషి. తను ఫీల్ అయ్యాడని అర్థమైనా ఏమీ చేయలేని స్థితి నాది. ఇట్స్ ఓకే అని నా రూమ్లోకి వెళ్ళిపోయాను. లైట్లు ఆపేసి పడుకున్న అక్క ఏడవడం తెలుస్తుంది. తన పక్కనే పడుకున్నానని తనని ఎలా కన్సోల్ చేయాలో తెలియలేదు. మౌనంగా తన చేతి మీద చెయ్యేసి, ప్లీజ్ అక్క, నువ్వు అలా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నిజంగా చెప్తున్నాను, మా బావకి నువ్వంటే చాలా ఇష్టం. నాకు నీ గురించి తెలిసిన దగ్గర నుండి ప్రతిరోజు నీ గురించి, మీ పెళ్లి గురించి మాట్లాడేవాడు తెలుసా. వాడికి నువ్వంటే పిచ్చి. నీ చదువుకి ఈ పెళ్లి అడ్డు కాకూడదు అని ఇన్ని రోజులు ఆగాడు, కానీ లేదంటేనా ఎప్పుడో ఎగిరి గంతేసి పెళ్లి చేసుకుంటాడు. నిన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీ పేరెంట్స్ని కన్విన్స్ కూడా చేస్తాడు. మళ్ళీ అందరం హ్యాపీగా ఉండే డేస్ వస్తాయి. వాటి గురించి ఆలోచిస్తూ నువ్వు బాధపడితే నిన్ను చూసి బావ కూడా బాధపడుతున్నాడు. ఎందుకు ఇంత సఫరింగ్ మీ ఇద్దరికి? నీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ మా అమ్మ చిన్నప్పుడు అంటూ ఉండేది, లవ్ ఆల్వేస్ ఫైండ్స్ ఇట్స్ వే అని. మీ ఇద్దరిని కలిపిన దేవుడే మీ పెళ్ళికి కూడా ఇలా దారులు తీస్తున్నాడేమో. నీ మంచితనం, బావ మంచితనం దేవుడికి కూడా తెలుసు. మీకంతా మంచి జరుగుతుంది. మనం మా ఊరి శివయ్య దగ్గరికి కూడా వెళ్దాం, ప్లీజ్ ఏడవకు అన్నాను. ఆ మాట వినగానే చిన్నగా నవ్వి, మీ బావ ఎప్పుడు నిన్ను నా ఫస్ట్ బిడ్డలా చూడమని చెప్తూ ఉంటాడు, మరి నువ్వేంటి నాకు అమ్మలా ఉన్నావు అని నవ్వి, చాలా థ్యాంక్స్ సుబ్బు, యూ మీన్ సో మచ్ టు మీ నౌ అంది అక్క. సో నీకు పడుకునేటప్పుడు చూడ్డానికి ఒక మంచి సీరియల్ చెప్తాను, చూస్తావా అన్నాను హుషారుగా. ఏంటి అంది అక్క. గంగతో రాంబాబు అని పాత సీరియల్, భలే ఫన్నీగా ఉంటుంది. నేను రోజు యూట్యూబ్లో ఒక ఎపిసోడ్ చూసి పడుకుంటాను. చూద్దాం అని వీడియో ప్లే చేస్తుంటే పొద్దున్నుండి అలసిపోయిందేమో, చూస్తూనే పడుకుండిపోయింది అక్క. అక్క పడుకుంది, నువ్వు కూడా పడుకో అని బావకి మెసేజ్ చేసి ఏసీ టెంపరేచర్ తగ్గించి కళ్ళు మూసుకున్నాను నేను కూడా. పొద్దున్నే లేచినప్పటికే అక్క ల్యాప్టాప్లో క్లాస్ వింటూ నోట్స్ రాసుకుంటుంది. గుడ్ మార్నింగ్ అక్క, నిద్ర కళ్ళతోనే చెప్పాను. గుడ్ మార్నింగ్ సుబ్బులు అంది అక్క నవ్వుతూ. ఫ్రెష్ అయిపోయావా? 5 minutes, నేను ఫ్రెష్ అవుతాను, టిఫిన్కి వెళ్దాం అన్నాను. సరే అంది అక్క.
వెంటనే ఫ్రెష్ అయ్యి నా బుక్స్ బ్యాగ్లో పెట్టుకుంటూ కిందికి బయలుదేరాం. బ్రేక్ఫాస్ట్ చేసి నేను కాలేజీకి స్టార్ట్ అవుతుంటే నా వెనకే కిందికి దిగుతూ కనిపించాడు రిషి. నిన్న నైట్ అనవసరంగా తనతో అంత రూడ్గా బిహేవ్ చేసినట్టున్నాను. అయినా తను కూడా నా మంచికేగా చెప్పాడు అని కొనుక్కుంటూ ఆగి సారీ రిషి అన్నాను. దేనికి అన్నాడు అర్థం కాక. అది నిన్న ఎందుకో అలా అనేశాను, ప్లీజ్ నా ఉద్దేశం వేరే ఏమీ లేదు అంటూ సర్ది చెప్పబోయాను. పర్లేదు చిత్ర, ఐ షుడ్ నో మై లిమిట్స్. నేను అలా వెధవ సలహాలు ఇవ్వకుండా ఉండాల్సిందిలే అన్నాడు రిషి. రిషి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేయకు, వీపు మీద బాధేస్తాను చెప్తున్నాను. నేనేం చేశాను? నన్ను చిత్ర అని ఎందుకు పిలిచా? నువ్వు నన్ను సుబ్బు అని పిలుస్తావు కదా, మరి నువ్వెందుకు నాకు సారీ చెప్పావు? మన ఇద్దరి మధ్య సారీలు థ్యాంక్స్లు అవసరమా అన్నాడు రిషి. అయితే నీకేం కోపం రాలేదుగా? నీ మీద కోపం ఏంటి సిబ్బు అన్నాడు రిషి. అమ్మయ్య, నెత్తి మీద నుండి కేజీల భారం తీసినంత రిలీఫ్గా ఉంది. పద ఇక మనం కాలేజీకి వెళ్దాం అన్నాను. పద అన్నాడు రిషి. ఈవినింగ్ మేము కాలేజీ నుండి వచ్చేసరికి ఇంటి బయట కార్లు, పోలీసులు అరుపులు వినిపిస్తుంటే 5 ఆగిపోయి మొహాలు చూసుకున్నాం. ఏమైంది అన్నాను రిషితో. వదిన వాళ్ళ పేరెంట్స్ ఏమైనా వచ్చుంటారా అన్నాడు రిషి. అదేంటి అన్నాను భయంగా. ఏమో అని మౌనంగా ఇంట్లోకి వెళ్ళబోతుంటే నన్ను ఆపి, ఈ అమ్మాయి మాకు కాబోయే కోడలు, ఎప్పుడో మా వాడికి ఈ అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిపోయింది, అలాంటిది మీ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్నాడు అని కిడ్నాప్ చేశారని అంటారేంటి అని అరిచింది అత్త. ఇంకా బావ రాలేదని తెలుస్తుంది కానీ అక్క కంగారు ఎక్కువైపోయింది నాకు. ఓ మేడం, మా పక్కన ఉన్నాడు చూసారా, వాడు నా మేనల్లుడు. నా కూతురికి వాడికి పెళ్ళిని చిన్నప్పటి నుండి అనుకుంటున్నాం, కానీ అయ్యిందా? అవ్వలేదు కదా అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు. వెంటనే బావకి కాల్ చేశాడు రిషి. ఇంకా వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అవుతూ ఉన్నాయి. బావ కారు వచ్చేసింది. ఇదిగోండి సార్, వాడే ఆ రోజు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని పట్టుకొని పోయాడు. అసలు మా అమ్మాయి అలా తిరిగే అమ్మాయి కాదండి. దానికి గ్రూప్స్లో జాబ్ కొట్టాలని డ్రీమ్. 4 ఏళ్ళ నుండి ఇంట్లో ఉండి చదువుకుంటుంది. మా వీధిలో ఎవరిని అడిగినా మా అమ్మాయి ఎంత పద్ధతో చెప్తారు. వీడే సార్ మా అమ్మాయిని మాయ మాటలు చెప్పి ఆస్తి కోసం లేవ తీసుకొని పోయాడు అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు. మాటలు మర్యాదగా రానివ్వండి అంకుల్ అన్నాడు బావ కోపంగా. వివేక్, ఎవరితను? ఏంటి ఆ మాటలు అంది అత్త. మీ అందరూ లోపలికి వెళ్ళండి అన్నాడు బావ సీరియస్గా. గప్చప్గా అందరం మెట్లెక్కేశాం. మావయ్య ఇంకా రాలేదు. అత్త బావ మాత్రమే ఉన్నారు కింద. మెట్లెక్కి లాస్ట్ మెట్టు దగ్గర కూర్చున్నారు రిషి వాళ్ళు, కింద జరిగిన సంభాషణ అంతా వింటూ. రూమ్లోకి వెళ్ళేసరికి బెడ్ దగ్గర కూర్చుని ఏడుస్తుంది అక్క. చేతులు మోకాలు చుట్టూ వేసి మొహం కడుపులో దాచుకుని. అక్క అన్నాను. సుబ్బు, నాకు భయంగా ఉంది సుబ్బు, ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళు వివేక్ని అనవసరంగా కేసులో ఇరికించేస్తారు. కింద మీ అత్త కూడా ఉన్నారు. నేను వెళ్ళినా ఏం మాట్లాడాలో తెలియడం లేదు అని ఏడుస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. రోజు అత్త ఈ టైంకి అస్సలు ఇంటికే రాదు. మన దరిద్రం దశావతారం ఎత్తితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అక్క నువ్వు ఊరుకో, బావ వచ్చేస్తాడు, ఏం కాదు. నువ్వు రిషి వాళ్ళ రూమ్లోకి వెళ్ళి దాక్కో, ఏం కాదు అన్నాను. వద్దు, ఈ టైంలో కూడా నేను మీ బావకి సపోర్ట్గా లేకపోతే నాది స్వార్థం అవుతుంది. నేను కిందికి వెళ్తాను అని లేచింది అక్క. వదిన, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు అని రిషి ఇంకా కంప్లీట్ చేయలేదు. మా ఇద్దరిని దాటి కిందికి పరిగెత్తింది అక్క. తన వెనకే మేమిద్దరం కూడా. రిషి లాంటి రన్నరే అక్కని పట్టుకోలేకపోయాడు. అంత స్పీడ్గా పరిగెత్తి మెట్లు దిగేసి కిందికి వెళ్ళిపోయింది. షిట్ అని తల కొట్టుకుని మెట్లు కానుకొని కూర్చున్నాం మేమిద్దరం. ఇప్పటి వరకు మా అమ్మాయే మీకు తెలియదన్నారే, మరి ఇప్పుడు మీ ఇంట్లో నుండే మా అమ్మాయి వస్తుందే. చూసారా సార్ ఎంత నాటకాలు ఆడుతున్నారో అని అరుస్తున్నారు అక్క వాళ్ళ నాన్న. తను మీ అమ్మాయా? మరి అలా అయితే నిన్న మీకు ఫోన్ చేసి మాట్లాడాను కదా. ఫోన్ చేసి చెప్పినప్పుడు అన్నిటికీ తలొప్పి అసలు వాళ్ళిద్దరికి ఎటువంటి సంబంధం లేకుండా మా ఇంటి మీదకి వస్తారేంటి అని అరిచింది అత్త. ఎవరికి ఫోన్ చేశారు? నాకా? నాకు ఫోన్ చేస్తే నిన్నే వచ్చి బుల్డోజర్తో మీ ఇల్లు కూల్చేసేవాడిని అన్నారు అక్క వాళ్ళ నాన్నగారు. అబ్బా ఇవేం మాటలు అని తల కొట్టుకున్నాను నేను. ఎవరిల్లు కూలుస్తావయ్యా నువ్వు? ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు వాగితే మర్యాదగా ఉండదు అని అరిచింది అత్త. అటు నుండి వాళ్ళ నాన్నని ఆపడానికి అక్క ట్రై చేస్తుంటే ఇటు అత్తని ఆపడానికి బావ ట్రై చేస్తున్నాడు. మీ అందరూ ఒక్క నిమిషం ఆగండి అని వాళ్ళని కసిరి, మీ అమ్మాయి తను అన్నారు పోలీస్ అక్క వైపు చూపిస్తూ. అవును అన్నాడు తలూపారు అక్క వాళ్ళ డాడీ.
ఈ అబ్బాయి మీ అబ్బాయి అని బావ వైపు చూపిస్తూ అడిగారు అత్తని. అవును అన్నట్టు తలాడించింది అత్త. మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా సూటిగా అడిగారు అక్కని బావని. అవును అన్నట్టు తలాడించారు ఇద్దరు. వివేక్ అంటూ అత్త మాట్లాడబోతుంటే ఒక్క నిమిషం అని అత్త నాపి, మీ ఇద్దరు మేజర్సా అన్నారు పోలీస్ అతను. అవును అన్నట్టు తలూపారు మళ్ళీ. ఆ అబ్బాయి నీ ఇష్టం మీదకే ఇక్కడికి తీసుకొని వచ్చాడమ్మా, నిన్ను భయపెట్టి తీసుకొని వచ్చాడా? భయపడకుండా చెప్పమ్మా అన్నారు పోలీస్ అతను. తను నన్నేం భయపెట్టలేదు. వివేక్ అంటే నాకు చాలా ఇష్టం. మేము 4 years నుండి ప్రేమించుకుంటున్నాం. మా ఇంట్లో తెలిసిపోయి వాళ్ళు మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నిస్తుంటే నేనే నా ఇష్టం మీద వివేక్తో బయటకు వచ్చేసాను అది అని అంటూ చెప్పింది అక్క కంటి నిండా నీళ్ళతో. ఆ మాట వినగానే షాక్ అయిపోయింది అత్త. కళ్ళు పెద్దవి చేసి బావ వైపే చూస్తుంది, కానీ ఆ కళ్ళలో నీళ్లు మాత్రం నాకు కనిపించాయి. ఇదే స్టేట్మెంట్ రాసి సైన్ చేసి పెట్టండి. అండ్ మీ పేరెంట్స్కి చెప్తున్నాను, వాళ్ళు మేజర్స్. వాళ్ళిద్దరిలో ఒక్కరి ప్రాణానికి ఏమైనా జరిగినా నా ఫస్ట్ అనుమానం మీరే అవుతారు. డౌట్ లేకుండా వెళ్ళి జైల్లో పడేస్తాను. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఆ పిల్లల్ని యాక్సెప్ట్ చేయాలని, లేకపోతే వాళ్ళని అలా వదిలేయండి. వాళ్ళు ఏడుపు వాళ్ళు ఏడుస్తారు. మనం ఎంత చెప్పినా ఈ కాలం పిల్లలకి అర్థం కాదు సరికదా, మళ్ళీ మన మీద కేసులు పెట్టి మన పరువు తీస్తారు అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయారు. అందరి దగ్గర సైన్లు తీసుకొని. వాళ్ళు వెళ్ళినంత వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అత్త. వాళ్ళు వెళ్ళగాని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది. మౌనంగా మీదికి వచ్చేశారు అక్క బావ కూడా. బావ చేతిని చుట్టేసి భుజం మీద తలవాల్చి కూర్చుంది శ్రీజ అక్క. అత్తకి మొత్తం తెలిసిపోయింది. నన్ను రిషిని ఏమంటుందో అని భయంగా ఉంది. నన్ను ఏదో ఒక మాట అన్నా పర్వాలేదు, అస్సలు సంబంధం లేని రిషిని ఇందులో ఎందుకు దూర్చామా అని బాధగా అనిపిస్తుంటే సారీ రిషి అన్నాను హార్ట్ఫుల్గా. ఏంటి అప్పుడే వేరు చేస్తున్నావు? మనమందరం ఫ్యామిలీ కదా, ఫ్యామిలీలో గొడవలు కొట్లాట్లు కామన్ అన్నాడు. అవును అన్నట్టు తలూపి, భయం వేస్తుంది అన్నాను. దేనికి? ప్రేమిస్తే ఇన్ని యుద్ధాలు చెయ్యాలా? ఇంత బాధలు పడాలా? తప్పదు. ఆ మనిషి చెయ్యి వదలడం కంటే ఈ యుద్ధాలు అన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి అన్నాడు రిషి. ఏమిటో అన్నాను. మావయ్య ఇంట్లోకి వెళ్ళడం చూసి ఇప్పుడు ఇవన్నీ ఇంకెంత ప్రళయాలు అవుతాయో అనుకున్నాను భయంగా. మీ ఫాదర్ వచ్చినట్టున్నారు అంది అక్క. అన్నాడు బావ. వెనక్కి తిరిగి నన్ను చూసి ఇటుదా అన్నాడు బావ. లేచి బావ దగ్గర కూర్చున్నాను నేను. కోపంలో వాళ్ళు ఏదైనా మాట అన్నా పట్టించుకోకు, మాకెలానో తప్పవు, నీకు తప్పేలా లేవు అన్నాడు బావ. పర్వాలేదు బావా అన్నాను. అమ్మమ్మ నుండి ఫోన్ వస్తుంటే బావ వైపు చూశాను. లిఫ్ట్ చేసి మాట్లాడు, అప్పుడే ఇవేం చెప్పకు అన్నాడు బావ. సరే నేను ఫోన్ ఎత్తాను. పండు, నీ లగేజ్ అంతా సర్దుకొని 8కి బస్సు ఉంది, ఎక్కి వచ్చేయి. మన ఎదురింటి శ్రీధర్ అంకుల్ బస్సు ఉందట 8కి అంది సీరియస్గా. అమ్మా రేపు నా కాలేజ్ అంటూ ఏదో చెప్పబోతుంటే 8కి ఇంకా ఎక్కువ టైం లేదు, రెడీ అవ్వు అని ఫోన్ కట్టేసింది. బావా అమ్మమ్మ నన్ను ఇంటికి వచ్చేయమని చెప్పింది బావా అన్నాను భయంగా. ఏంటి అన్నాడు బావ ఆల్మోస్ట్ అరుస్తూ. అదే తెలియట్లేదు బావా, మొత్తం లగేజ్ అంతా సర్దుకొని ఇంటికి రా. ఆ శ్రీధర్ అంకుల్ ఉంటారు కదా, అతను ఆర్టీసీ డ్రైవర్ కదా, 8కి బస్సు ఉందట, ఆయన ఉంటారు, వచ్చేయమని చెప్పింది బావా అన్నాను. అదేంటి అమ్మ ఏమైనా మాట్లాడిందంటావా అన్నాడు బావ. అలానే ఉంది బావా అన్నాను కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంటే. అదేంటి అలా వెళ్ళిపోతే తన కాలేజు అంది అక్క. ఊరు దగ్గర డిగ్రీ కాలేజీలో జాయిన్ చేస్తుందేమో అన్నాను బేలగా. వివేక్, తప్పు మనం చేస్తే తనని పనిష్ చేయడం కరెక్టా? ఒకవేళ అంతవరకు వస్తే నువ్వు మాట్లాడి చూడు, నేను కూడా కావాలంటే సారీ చెప్పి ఒప్పిస్తాను అంది అక్క. అసలు ఏం జరిగిందో తెలియకుండా ఇవన్నీ మాట్లాడడం అనవసరమేమో బావా, నేను ఇంటికి వెళ్తాను, ఏం జరిగిందో అక్కడ చెప్తాను అన్నాను. జాగ్రత్త, బస్ టికెట్కి డబ్బులున్నాయా అన్నాడు బావ. ఉన్నాయి అన్నట్టు తలూపి నేను లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అని లోపలికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతున్నావా నా వెనక నుంచుని అడిగాడు రిషి. తప్పదుగా, తెలుసుగా అమ్మమ్మ మాటకి నేను ఎదురు చెప్పనని అన్నాను చిన్న స్మైల్ ఇచ్చి. ఐ విల్ మిస్ యూ సుబ్బు అన్నాడు రిషి. ఐ విల్ మిస్ యూ ఆల్ మోర్ రిషి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటావుగా. నువ్వు మాట్లాడుతూ ఉంటానంటే రోజంతా నీతోనే ఫోన్లో ఉంటాను అని నేను హెల్ప్ చేస్తాను ఆగు అంటూ నా సూట్ కేసులో లగేజ్ పెట్టడంలో హెల్ప్ చేశాడు రిషి. ఇంకా 7 అవుతుంటే మౌనంగా బెడ్ మీద కూర్చున్నాను నేను. నాకు ఎదురుగా కింద కూర్చుని ఊరికే ఏడవకు, నీ కళ్ళల్లో నీళ్ళు అంత బాగోవు అన్నాడు రిషి. రవి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ పాకేసి అందరూ నా చుట్టూ గుమిగూడిపోయి 1,00,000 జాగ్రత్తలు చెప్పి బస్ టైం అవుతుంటే నేను డ్రాప్ చేస్తానంటూ వచ్చాడు రిషి.
ఎక్కడికి డ్రాప్ చేస్తావు? బండికి లోపలున్నాయి అన్నాను. ఆటోలో వెళ్దామా అన్నాడు రిషి. నేను వెళ్తాలే రిషి, ఎందుకు నీకు ఇబ్బంది? పర్వాలేదు అని సూట్ కేసు పట్టుకొని బయటికి నడిచాడు. నేను వెళ్ళొస్తాను బావా అన్నాను చిన్నగా. జాగ్రత్త పండు, క్యాబ్ బుక్ చేస్తాను ఆగు, అందరూ కలిసి వెళ్దాం అన్నాడు బావ. అంతలోపు డోర్ తీసి, వివేక్ నువ్వు లోపలికి రా అని అరిచారు మామయ్య. వెళ్ళు బావా, టేక్ కేర్, నన్ను రిషి డ్రాప్ చేస్తాడులే, పర్లేదు అన్నాను. రిషి దాన్ని జాగ్రత్తగా బస్ ఎక్కించు, మిగతా విషయాలు నేను ఫోన్ చేసి నీతో రాత్రికి మాట్లాడతాను అని నాకు చెప్పి శ్రీజ అక్క చేతిని పట్టుకున్నాడు. లోపలికి వెళ్దాం మన పద అని. టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బు అని నన్ను హక్ చేసుకుని బాయ్ అంది అక్క కంటి నిండా నీళ్ళతో. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్న బలవంతంగా ఆపి కిందికి దిగి అత్తకి చెప్పాలా వద్దా అన్నట్టు చూశాను లోపలికి. నా మొహం మీదే డోర్ వేసి లోపలికి వెళ్ళిపోయింది అత్త. ఇంకేం మాట్లాడలేక బుక్ చేసుకున్న ఆటో వచ్చేసరికి లగేజ్ ఎక్కించి కూర్చున్నాం నేను రిషి. రోజులా సరదాగా లేదు ఆ ట్రిప్పు. ఇద్దరం మౌనంగా కూర్చునున్నాం, ఎవరి ఆలోచనలో వాళ్ళు. బస్ స్టాప్లో ఆటో ఆపి నా లగేజ్ దించి వెళ్ళిపోయాడు అతను. ఇక్కడే ఒక 2 minutes ఉండు అని లోపలికి వెళ్ళి స్నాక్స్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి నా చేతికిచ్చాడు రిషి. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ అన్నాను. పర్వాలేదు ఉంచు, అసలేం తినలేదుగా, ఆకలి అవుతుంది అన్నాడు రిషి. మౌనంగా బస్ కోసం ఎదురు చూస్తుంటే నా బ్యాగ్ నుండి ల్యాప్టాప్ కొన్నప్పుడు గెలిచిన స్మార్ట్ వాచ్ తీసి రిషి చేతికిచ్చాను. ఏంటిది అన్నాడు. గిఫ్ట్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై బెస్ట్ ఫ్రెండ్ రిషి. అసలు నీలాంటి ఒక ఫ్రెండ్ నా లైఫ్లో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోయిన మాత్రాన నన్ను మర్చిపోవు కదా? బేలగా అడిగాను. నెవర్. నువ్వు మాట్లాడడం మానేసినా నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను అన్నాడు రిషి. తన కళ్ళల్లో నీళ్లు, అవి బయటికి రాలేదు, లోపల దాక్కోనూ లేదు. నా ముందు స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు పాపం. వాటిని చూస్తేనే తెలిసింది ఆ అబ్బాయిలు కూడా సెంటిమెంటల్గా ఉంటారని. ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఎంత కష్టమో అది విడిపోతుందని థాట్ వచ్చినప్పుడు వదలడం ఇంకా కష్టమని అర్థమవుతుంటే బాయ్ అన్నాను తన చేతిని పట్టుకుని. బాయ్ అన్నాడు రిషి. లగేజ్ బస్ కింద పెట్టేసి మౌనంగా బస్ లోపలికి వెళ్ళి విండో నుండి చూస్తున్నాను రిషి వైపు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.